ఇంకా అత్తలేడింది? మా నాన్న తీసుకురమ్మన్నవి ఈయననే కావచ్చు, నల్లంగి. సార్ ఫోన్ ఇవ్వవా? డాడీకి ఫోన్ చేసుకోవాలి. లేదురా, నా ఫోన్ పాడైంది. సరే అక్క. దా వచ్చి బండెక్కు. నిన్నే బండెక్కమంటే గట్ల చూస్తున్నావేంది? వచ్చి ఎక్కు. నువ్వు నన్ను తీసుకుంటావా? 50 కిలోల వడ్ల బత్తని ఈజీగా తీసుకుపోతా. నిన్ను తీసుకుపోలేనా? వచ్చి ఎక్కు. మనిషిని తీసుకురమ్మని అప్పుడెప్పుడో తోలినా అటే భయ బుజ్జి. ఇంటి దగ్గర ఉందా? వస్తున్నా అని చెప్పండి. వస్తున్నా. దా చేసే పని దగ్గర జాగ్రత్త ఉండక చేయికి దెబ్బలు తగిలించుకున్నాడు మా నాన్న. కిసుంటి పనులని నాకు చెప్తాడు. వచ్చినా అని ఇంకోసారి నాకు ఇట్లాంటి పనులు చెప్పకు నాన్న. ఎవరంటవేందే? బస్ స్టాండ్లో నల్ల టంగి వేసుకున్న ఆయన ఉంటాడు, పోయి దొలకరమ్మని నువ్వే చెప్తావు కదనే. ఆయన ఈయన కాదు, ఒక పెద్ద మనిషి అని చెప్పిన. ముచ్చట చెప్పంగానే పురాంగ వినకుండానే ఉరుకుతివి. అవునా? ఎవరు బాబు నువ్వు? నా దోస్తే నచ్చిన బాబు. అసలు వీడు ఎవడంటే ఆపరా, ఇప్పటికే మస్తు లేట్ అయింది. ముచ్చట దాదా అల్పా. సరే చిన్న బాబు కలుతాను మరి. హలో, ఇప్పుడే వచ్చినావానే? జర ఏమనుకోకుండా నడిచిరా. ఏమైంది ఇట్లున్నావు? అష్టచెమ్మ ఆడదామంటే వద్దన్నావు, షాపింగ్కి పోదామంటే గిట్లున్నావు. ఏం లేదే, పద. అరే సూర్ రాదే జరా, వీడు హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఎవరిని అడిగినా లేదు 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 అంటారు. జర చూడు, నువ్వు ఇట్లాంటి ఎట్లా చెప్పు. జరసేపు లైన్లో ఉంటే వాళ్ళ పక్కకుంటాడు రాదు. జర అడుగు అడుగు. శ్వేత, ఏమైందే?
ఒక్క నిమిషం ఆగు. ఆగో శ్వేత గిట్లా వచ్చినావు నువ్వు కూడా మాతో కలకత్తావా? ఏ చీపోడా, నేనెందుకు కళ్ళు తాగుతా? దాంట్లో తప్పే ఉన్నది, అందరు తాగుతారు. మా నాన్నమ్మ 90 ఏంది పండుకో తెలుసా? ఏ నువ్వు, మీ పేరేం పేరు? నిన్న నేను మిమ్మల్ని ఏం అడగకుండా, మిమ్మల్ని ఏం మాట్లాడినీయకుండా చక్కగా బండెక్కించుకొని వచ్చిన. ఏమనుకోకండి, సారీ. అయ్యో పర్లేదు. మావాడు మంచోడు శ్వేత, గట్లేం అనుకోడు. పోదాం ఆగి అత్తన్న. శ్వేత మామని పరిచయం చేసుకో. ఈ ఊళ్ళో నేను ఒక్కనే ఫ్రెండ్ ఉన్నా అని బాగా ఫీల్ అవుతాడు. అయ్యో ఎందుకు? రోజంతా నొక్కని మొక్కని చేయాలంటే కొంచెం కష్టంగా ఉన్నది. శ్వేత ఏమైందే? నేను ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి కరీంనగర్ పోతున్నా. సరే పోయిరా. సరే నువ్వు జాగ్రత్త నాన్న. పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. అట్లా ఇద్దరు పోతా. ఇద్దరం పోతాన్నాం. ఆ బండి తీసుకుపోరాదు మరి. ఏ ఊకి మొగరాని లెక్క బండి ఎందుకు? ఏదో అట్టిగా నేర్చుకున్నా, నాకు నచ్చది. అఖిల తయారైన వానే? అబ్బా కాలే నేను ఇవరి దానికి ఏం చేసినావే? నీకు పొద్దున్నే చెప్పినా కదా. అబ్బా గట్లా కాదే శ్వేత, మా అమ్మ గల కైకిలు పోయింది, నల్ల వస్తుంది నీళ్ళు పట్ట అని చెప్పింది. మళ్ళీ కోతులు వస్తాను ఇంట్లో కాపలు ఉన్నామని అన్నది. ఇక నువ్వేమొత్తావు రావు. అబ్బా రేపు పోదండి. రేపు అనుకుంటే అది అటే పోతుంది. నేనే పోతా తీ ఎట్లా అట్లా. మళ్ళీ సరే ఇక పోయి రాపో. అరే శ్వేత రాపా. ఎటు పోతాను శ్వేత? నా ఫోన్ రిపేర్ చేయించడానికి కరీంనగర్ పోతాన్నా. అయ్యో మరి ఒకదానే పోతాను. అఖిల వద్దా అని హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇచ్చిందా? మరి హ్యాండ్ ఎక్కడ ఉన్నావు? రావురా ఫోన్ ఏంటి? ఇప్పుడు ఈ ఫోన్ మేము తీసుకుపోయి రిపేర్ చేయించుకొని వస్తాము. మేము కాదు నువ్వు. ఒక్కని బాగున్నారా? తప్పరా మనం ఫ్రెండ్స్ కాబట్టి. మనం ఒక్కరమా ఈ బండి మీద పోలేము. అవును. మన ఇద్దరు ఎవరో ఒక శ్వేత మటుకు పోతే బాగోదు. కరెక్ట్. కరీంనగర్ ఏ ఫోన్ ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. ఇది లేదు. సో నువ్వు పోవడమే కరెక్ట్. నన్ను ఇట్లా బుక్ చేసిన అక్కడ మన ఇద్దరం పోవచ్చు కదా. చెప్పిండు కదా ఊకి నీ మొహం చూడలేకపోతున్నా అని. ఎన్నిసార్లు అంటారు నమ్మకం చూడలేకపోతానని. ఎప్పుడైనా వెళ్ళిన పరిస్థితి ఏందో. సాగర్, నువ్వు మా ఊరు తిరిగి చూసినావా? ఎక్కడ వచ్చినా మనం తిప్పిందే లేదు. అవునా? అయితే నేను తిప్పి చూపిస్తాపా.
మస్తు నవ్వినాం మనం. ఈ నవ్వుడు చూస్తే నాకు భయం అవుతుంది. భయం ఎందుకు? మనం ఎప్పుడైనా బాగా నవ్వినాం అనుకో అటెన్కి ఏడ్చేది జరుగుతుందని అంటారు. అవి అన్నట్టు నమ్మకాలే వదిలే. సరే కానీ ఇంతవరకు అసలు నీ గురించి ఏం చెప్పలేదు నువ్వు నాకు. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. నీకు రమేష్ ఎట్లా తెలుసు? కాలేజ్ ఫ్రెండ్. రమేష్ 10th అయిన తర్వాత వారం రోజులు మాత్రమే కాలేజ్ చదివిండు. నీకెలా ఫ్రెండ్? ఆ వారం రోజులు మా కాలేజ్కి వచ్చిండు. తర్వాత చదువు అనేసి వాడు బ్యాడ్ బాయ్ అండు, కంటిన్యూషన్ నేను గుడ్ బాయ్ అయినా. ఓ అవునా. మరి ఈ ఊరు ఎందుకు వచ్చినావు నువ్వు? నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. 1 వీక్లో ట్రైనింగ్ ఉంది. 1 ఇయర్కి రాదలుచుకోలేదు. సో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో టైం స్పెండ్ చేద్దామని ఈ వీక్ ప్లాన్ చేసుకున్నా. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి నీ గురించి ఏం చెప్పలేదు? నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదా? నాకు కూడా బాగా చదువుకొని నీలాగా జాబ్ చేయాలని కోరుకునేది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినా. ఆ తర్వాత టైలరింగ్ వర్క్ నేర్చుకున్నా. షాప్ పెట్టాలని కాదు, ఖాళీగా ఉండడం ఇష్టం లేక. మాకు వ్యవసాయం ఉంది. అప్పుడప్పుడు నాన్నతో పాటు ఆ పనులు కూడా చేస్తుంటా. ఇంట్లో నాన్న, నేను, అమ్మ. శ్వేత రాజేస్తుండు. రమేష్ ఫోన్ రిపేర్ అయిందా? అసలు నేను నీకు డబ్బులే ఇవ్వలేదు. ఎంతని చెప్పు. ఏ అద్దుగానే దోస్తాన్లా అవన్నీ పని చేయి, దేని లెక్క దానికే. ఎంతని చెప్పు. ఆడు ఇంకా ఫోనే రిపేర్ కాలే. అవునా, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు? అది అయినాక రమ్మన్నాడు. అవునా, ఏ రారా పలకైనా వస్తుంది పోదాం. సరే శ్వేత వెళ్ళొస్తా. సరే బాయ్. ఆ, 3-4 రోజులలోనే జాంజిగిర్లు అయిపోయాలిగా శ్వేతను. ఏదో అట్లా నా ప్రయత్నం ఫలించింది. సరేగానే శ్వేతకు ప్రపోజ్ చేస్తాను రమ్మని చెప్పినావు. జర చూసి మాట్లాడు. ఏమన్నా తేడా వచ్చింది అనుకో జడతో ఊరేస్తుంది ఇప్పుడే. మరీ ఏమంత కఠినం కాదురా. కఠినం కాదు, కాంచనా. సరేగానే ఫోన్ జేబులో పెట్టుకున్నావు శ్వేతది? పెట్టుకోలేదు. హాయ్. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం ఇక్కడ? మాకు మస్తు పనులు ఉన్నాయి ఇంటికాడ. ఏ ఆగరాదే, ఏం పని ఉంది నీకు ఇంటికాడ? మనోళ్ళేనా, ఎందుకంత కోపం? అబ్బో 100 రూపాయల మాట మాట్లాడినావు శ్వేత. ఆ దేవుడు నీకు మంచి మనసు ఇచ్చిండు. నా ఫోన్ ఇవాళ తీసుకొస్తా అన్నావు, తెచ్చినావా సాగర్? తెచ్చినా. అయితే ఇయ్యి. అఖిల ఒక చిన్న పని అవుతా. నా ఫోన్కి కొత్త పౌ చేయించమన్నా, వేయించినావా? వేయించినా కానీ ఒకటి అడుగుతా చెప్పు. అడుగు. నేను మంచోన్నా చెడ్డన్నా ఆలోచించుకొని చెప్పు. దాంట్లో ఆలోచించడానికి ఏముంది, మస్తు మంచోడివి, మంచిగా లైఫ్లో సెటిల్ అయినోడివి, ఇంత చిన్న వయసులోనే అమ్మ నాన్నను కష్టపెట్టద్దు అని అనుకునేటోడివి, పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవాలి అని అనుకునేటోడివి. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ కాలంలో నీలాంటి మంచోడు ఉండడం చాలా కష్టం తెలుసా? 2 మార్కుల ప్రశ్న అయినా సమాధానం మాత్రం 10 మార్కులకు రాసినావు. శ్వేత, ఐ లవ్ యూ. మెచ్చుకోగానే ఇచ్చుకుపోయినావుగా. నువ్వు అందరిలాంటివి కాదు అనుకున్నా, కానీ అందరిలో ఒక్కోడివి అని అనిపించుకున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు.
బోండం యాహో సో నీ ఫోన్ తీసుకో రే బండ రారా యాహో ఆహా ఏ పిచ్చి లేచిందారా ఆమె నువ్వు చెప్తే సంబరపడతాను ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నావు శ్వేత చాలా సడన్గా బండి ఎక్కనేసరికి అసలేం అర్థం కాలేదా నాకు. ఫస్ట్ నేను ఆమె లవ్ చేయాలి. ఆమె ఎటుపోతాట ఆమె కంటే ముందే పోయి ఉండటనివి ఏంది ఇది తాగినాక అన్నీ మర్చిపోతావారు నువ్వు. నచ్చిలో నీకు ఏం చెప్పిండ్రా? చెప్పినావు బరాబరే కానీ నువ్వు ఆ విషయంలో బాగా సంబరపడుతున్నావు. ఒకవేళ ఆమెకు వేరే లవర్ ఉండి నీకు నువ్వు చెప్పిందేమో. ఛాన్సే లేదు. నువ్వే అంటే గారా మనం ఎప్పుడు చదువుతాను ఊర్లో అట్లాంటిది ఏం లేదని. ఊర్లో అట్లాంటిది ఏం లేదు కానీ ఆమె కాలేజ్ పోయినప్పుడు నేను చూసినా ఆమె కాలేజ్ పోయేది నీకు కైకిలు పోయేది. కోపం వద్దు, మనిషిని చదవగలం కానీ మనిషి లోపల ఏముందో చదవలేం కదా. నువ్వు ఇప్పుడు ఆశ పెంచుకొని అటెన్గా బాధపడడం కంటే నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకుంటే మంచిదని నా ఉద్దేశం.